రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారో చెప్పడానికి 90 ఏళ్లు పట్టిందని వక్తలు అన్నారు. రిజర్వేషన్ల అమలుకు బీసీలు తెగించి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకం కావాలని సూచించారు. 2028లో బీసీ నేతనే సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాలన్నారు. హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధబేరి సభలో బీసీ నేతలు గలమెత్తారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడారు. రాష్ట్రంలో 57% బీసీలు ఉన్నారని చెప్పేందుకు 90 ఏళ్లు పట్టింది. కులాల లెక్కలు చెప్తే సరిపోదని తెలిపారు. ఆ స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రద్దు చేసి బీసీలకు సమాన వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. 2028 నుంచి ఇక రాష్ట్రానికి బీసీ సీఎం ఉంటాడని చెప్పారు. బీసీలు ఏడాదికి 1.20 లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాలో జమ చేస్తుంటే కేవలం 9,000 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల్లో 60 మంది రెడ్డి, వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారని అన్నారు. ఇక రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాలని తెలిపారు. అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు.